వెల్కమ్ టు PCN న్యూస్. ఫస్ట్ న్యూస్. వరద బాధితులకు సాయం అందించిన మంత్రి రామానాయుడు. ఎలమంచిలి మండలం కాంబొట్లపాలెం గ్రామంలో 205 మందికి, గుంపర్ల 170 మందికి వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, కాయగూరలు, నిత్యావసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు. సంవత్సరాల్లో కూడా మరి నక్కల ట్రైన్ పొంగడము లేకపోతే వరదలు రావడము సహజంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీ గ్రామంలో మీ పొలాలు పోయినాయి, లేకపోతే మీ ఇళ్ళ దగ్గర నీళ్లు వచ్చినాయి, వర్షాలు ఎక్కువ కురిసినాయని ఎప్పుడైనా 25 కేజీలు కాదు కదా, కనీసం కేజీ బియ్యం పట్టుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉందమ్మా ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు? ఫస్ట్ టైం. ఎందుకంటే నేను మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మీ రుణం తెచ్చుకునే విధంగా నేను పనిచేయాలి. అందుకే అధికారులకు కూడా నేను ఎక్కడున్నా, అమరావతిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, లేకపోతే వైజాగ్లో ఉన్నా, ఎక్కడ నేను నా ఇరిగేషన్ శాఖ పని మీద నేను ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వం మీకు సాయం అందించకపోయినా నేను ఈరోజు మరి అధికారులతో మాట్లాడుకుని ఆ సాయాన్ని మీకు అందజేస్తున్నాను. మీకనే కాదు, కాంబొట్లపాలెమే కాదు, ఏదైతే మరి వేళ పంచస్తంభపాలెం, బూరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్బిరాజపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమంచిల్లంక, మరి ఏనువాన్లంక, కనక్కాయలంక, పెదలంక, బాడవ, మరి ఒడ్డిలంక, నార్నమేరక, కట్టుపాలెం, మరి ఏదైతే ఇక్కడ కాంబొట్లపాలెం, చింతదీప, ఇట్లా ఏదైతే కొంచెం లోతట్టు ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఆఖరి గుంపూరులో కూడా కొన్ని నీళ్ళు దెబ్బతిన్నాయంటే, నీళ్ళు వచ్చినాయంటే వాడికి కూడా ఇవ్వమని చెప్పాం. మనకి మన వద్దు బర్రు ఇట్లా అంటే ఈ రకంగా సాయం మీ అందరికీ కూడా అందజేస్తున్నాం. అంటే మీకు వచ్చిన నష్టాన్ని, కష్టాన్ని నేను తీర్చలేకపోయినా కనీసం మీకు ఒక బాసటగా, అండగా, తోడుగా ఉండాలనేటువంటి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఏదైతే కాంబొట్లపాలెంకి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు ఇంటర్నల్ CC రోడ్లు కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటర్నల్ CC రోడ్లతో పాటుగా మీకు మెయిన్ రోడ్ ఒకటి నేను బాకీ ఉన్నాను. మీ యొక్క చింతదెబ్బ నుంచి మీ యొక్క కాంబొట్లపాలెంకి మంచి సిమెంట్ రోడ్, CC రోడ్డు పూర్తిగా వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కలకత్తాలో డాక్టర్ మౌమిత అత్యాచారం హత్యను ఖండిస్తూ పాలకులలో IMA ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, JCI, యునైటెడ్ కాప్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్లు ఆసుపత్రులను మూసివేసి వైద్య సిబ్బందితో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ, ఎందరో ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో మా తల్లిదండ్రులు రాత్రి 8 అయితే బయటికి వెళ్లొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు మా పిల్లలకు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. డాక్టర్ మౌమిత మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే మహిళలకు వెంటనే డాక్టర్లకు వెంటనే డాక్టర్ మౌమిత మీద చేసిన అత్యాచారం చేసిన వారిని వెంటనే డాక్టర్ మౌమిత మీద చేసిన అత్యాచారం చేసిన వారిని వెంటనే రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మరి BJP మహిళా మోర్చా, అలాగే RMP, PMP, అలాగే IMA వారు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్, మరి అన్ని డిపార్ట్మెంట్ నుంచి మరి మహిళలకు వెంటనే
మౌమిత మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే మౌమిత మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే డాక్టర్లకు వెంటనే మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని వెంటనే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే మహిళా డాక్టర్లకు వెంటనే మౌమిత మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే ప్రాణం పోసే డాక్టర్లకు శిక్షణ పోసే మహిళలు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా దురదృష్టమైన కార్యక్రమం. నిజంగా డాక్టర్స్ అందరూ మేమందరూ బయటకు రావటం అనేది మేమందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ఈ మధ్యన చాలా మించుమించుగా 10 సంవత్సరాల నుండి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ దాడులు చాలా జరుగుతున్నాయి. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా చాలా దాడులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ ఇచ్చింది, ఏ పరిస్థితుల్లోనూ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ఎటువంటి పరిస్థితులను అరెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ చేయకూడదు, హాస్పిటల్లో ఎటువంటి డ్రగ్స్ చేయకూడదని సుప్రీంకోర్టు రూలింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. అయినా కానీ చాలా దురదృష్టం కొలది ఈ నెల 8వ తారీఖున ఒక లేడీ డాక్టర్ మీద పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నటువంటి లేడీ డాక్టర్ మీద, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే యూజువల్గా హాస్పిటల్లో ఆల్మోస్ట్ వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు, మొత్తం అంతా ట్రీట్మెంట్ అంతా వాళ్ళే చూస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ డ్యూటీ ఉన్నటువంటి లేడీ డాక్టర్ మీద చాలా అత్యాచారం చేయబడి ఏమైందో తెలియదు కానీ ఆవిడ హత్య చేయబడింది. మరి అది ఎక్కడో జరిగి ఉంటే అది వేరు, కాన్ఫరెన్స్ హాల్లోనే ఆవిడ శవం పడి ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఖచ్చితంగా ఏదో మతలబు జరిగి ఉండాలి. దీనికి మేమందరం నిజంగా చాలా చింతిస్తున్నాం. ఇది చెప్పినా సరే ఇది చాలా తక్కువగా మనం ఫీమేల్ డాక్టర్స్ని కానివ్వండి, ఫీమేల్స్ని కానివ్వండి, ప్రజలను కానివ్వండి, సెక్యూరిటీని కానివ్వండి అరేంజ్ చేయడంలో చాలా దారుణంగా విఫలమయ్యాం. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు అనుకుంటేనే అయాషం గారి కేసు కానివ్వండి, నిర్భయ కేసు కానివ్వండి అనేక చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయితే చేస్తున్నాం కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో అనేక ప్రభుత్వాల మీద చాలా చాలా వీక్గా ఉన్నాయి. మనకి అనేక గొప్ప చట్టాలు ఉన్నాయి కూడా అవసరానికి పనికి రాకుండా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఉన్న స్టూడెంట్, డ్యూటీలో ఉన్న ఎంప్లాయీ, డ్యూటీలో ఉన్న డాక్టరు, డ్యూటీలో ఉన్న ఇలా చనిపోవడం అంటే ఇంతకంటే దారుణమైన అంశం మన దేశంలో జరిగింది. ఇది చాలా చాలా చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు, ఎంపవర్డ్ అవుతున్నారు, కానీ ఈ రోజు కూడా దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ ద సొసైటీ. రాత్రి 8 o'clock కి బయటకు వెళ్ళాలంటే టెన్షన్. మా అమ్మ నాకు వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు ఆఫ్టర్ 8 PM అని చెప్పేది. ఇప్పుడు నేను మా అమ్మాయికి కూడా చెప్పాల్సిన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సింది మనమే. నర్సాపురం మండలం కొప్పర్రు పెడపేటలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చెడుగుడు పోటీలు నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమై ఈ రోజు అనగా 18తో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలిశెట్టి శ్రీనివాస్, రాపాక ప్రభాకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని విజయం పొందిన ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు. మరిన్ని క్రీడల్లో పాల్గొనమని ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రస్తుతం యువతరం శారీరక వ్యాయామాలతో కూడిన క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొదటి 2 విజేతలుగా రవి ఫ్రెండ్స్, చందు ఫ్రెండ్స్ స్థానాన్ని పొందుకున్నారు. 3వ విజేతగా ఫ్రెండ్స్ యూత్ గెలుపొందారు.
4-5 విజేతలుగా వికాస్ ఫ్రెండ్స్ కొప్పర్రు సెంటర్ గోపీచంద్ ఫ్రెండ్స్ గెలుపొందారు. 6వ విజేతగా ప్రతాప్ ఫ్రెండ్స్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కొప్పర్రు పెదపేటలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడినవి. రిఫరీగా నల్లి బుల్లి రాజు కొనసాగారు. ఇదని విజమ నమస్తే అండి, నా పేరు పోల్సెట్ శ్రీనివాస్, కొప్పర్ గ్రామమే. ఈ పెదపేటలో గత 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ కబడ్డీ పోటీలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇలా నిర్వహించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. నిఖిల్ గారు కానీ, తర్వాత వర్ధనపు సురేష్ గారు కానీ, పెద్దలందరూ కానీ, వీరస్వామి గారు వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఇది ప్రతి ఏ సంక్రాంతికో క్రిస్మస్కో జరుపుకోకుండా మన స్వాతంత్ర దినోత్సవం రోజున జరుపుకోవడం ప్రారంభించి ఇలా మొత్తం గ్రామం మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావడం, టీములుగా విడిపోయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీలు మిగతా చోట్ల కూడా జరగాలని చెప్పేసి మేము ప్రోత్సహించడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా ముందు సంవత్సరాలు కూడా వీళ్ళని అదేవిధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. పేరు వర్ధన్ సురేష్ కుమార్, మా ఫాదర్ పేరు వర్ధన్ బేషేబు. మా గ్రామంలో పుట్టింది కబడ్డీ. మా చిన్ననాటి నుంచి కూడా, మా స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము కబడ్డీ ఆడుతున్నాం. నా వయసు నుంచి మించు 38-39 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా యూత్కి ఎంకరేజ్మెంట్గా మేము ఈ కబడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఒక పండగ జరుపుకుంటాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకు పోల్శెట్టి శ్రీనివాస్ గారు మాకు ఎంతో అండగా ఉండి, మా గ్రామ పెద్దలు వద్ద వెంకటరావు గారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఆర్థిక సహాయంగా ఉండి ఈ కార్యక్రమం మా యూత్ వారికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ యొక్క కబడ్డీని ఒక పండుగ జరుపుకుంటున్నాం. యలమంచిలి మండలం గుంపరు గ్రామంలో 170 వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, కాయగూరలు, నిత్యావసర సరుకులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంత్రి రామానాయుడు మాట్లాడారు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి సాయం చేయనటువంటి స్థితిలో ఈరోజు మేము అధికారులతో మాట్లాడి గుంపర్రు గ్రామంలో కూడా ఆ నీళ్లు వచ్చినటువంటి ఇళ్లను గుర్తించి వాళ్ళకి కార్డుకు వచ్చి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు ఈరోజు మేము అందజేస్తున్నాం. ఆ యొక్క నక్కల్ ట్రైన్ నీరు కూడా పెద్ద ఎత్తున వెనక్కి రావడానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే లాకుల పట్ల, షట్టర్ల పట్ల, తలుపుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించినటువంటి పరిస్థితి. ఆ గోదావరి వరద నీరు నక్కల్ ట్రైన్ కి రాకుండా ఉండాలి అని అంటే ఆ యొక్క అవుట్ ఫాల్ స్లూయిస్ ఏదైతే ఉందో దాని డోర్స్ క్లోజ్ చేద్దామని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తే ఆ డోరు పుట్టుకుపోయినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలలో కనీసం గ్రీజ్ కూడా పెట్టక మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ముట్టుకుంటే ఊడిపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఇప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ దానికి 8 లక్షల రూపాయలు కేటాయించి యుద్ధ ప్రాతిక మీద కొవ్వూరులో ఆ డోర్ ని తయారు చేయించి నిన్న వాటర్ తగ్గిన తర్వాత ఆ డోర్ బిగించాం, కొత్త డోర్. నేను అడుగుతూ ఉన్నా, 8 లక్షల రూపాయలు పెట్టి వారం రోజుల్లో మేము డోర్ తయారు చేసి అక్కడ బిగించినటువంటి పరిస్థితి ఉంటాయి.
గత 5 సంవత్సరాలలో ఎందుకు వాళ్ళు ఆ డోర్ ని వాళ్ళు రిపేర్ చేసి పెట్టలేకపోయారు, లేదా కొత్తది అరేంజ్ చేయలేకపోయారు? ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆలోచన అంతా కూడా ఇసుకలో ఎంత దోచుకోవాలి, లిక్కర్ లో ఎంత దోచుకోవాలి, ఏదైతే మైన్స్ లో ఎంత దోచుకోవాలి, ల్యాండ్స్ లో ఎంత దోచుకోవాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మన సంక్షేమం, మన అభివృద్ధి మీద దృష్టి పెట్టాల. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వారోత్సవాలలో భాగంగా పెదమామిడిపల్లి మెగా పవర్ ఫ్యాన్స్ చేబ్రోలు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, పాలకొల్లు పట్టణ జనసేన అధ్యక్షులు సిడగం సురేంద్ర హాజరయ్యారు. పెదమామిడిపల్లి రామాలయం వీధి హైస్కూల్ ప్రాంతం దిగమర్రు గ్రామాలలో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా చిరంజీవి అభిమాన సేవా సంఘం తరపున పెదమామిడిపల్లి మెగా పవర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు చేబ్రోలు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, గ్రామంలో అగ్నికి దగ్ధమైన ఇళ్లకు సంబంధించి కుటుంబాల వారికి ఆర్థికంగా వస్తువుల రూపంలో సహాయ సహకారాలు అందించడమే కాకుండా పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా మదర్ తెరీసా విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం, నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అభినందనీయమని, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు కృష్ణమోహన, సిడగం సురేంద్ర, పరిం వెంకట నవీన్, గుండం మణికంఠ, దాసిరెడ్డి పుష్పరావు, రాపాక నందియ్య, కాలేపు చిట్టికాసులు, బెజవాడ బాబీ, జుట్రు బాలాజీ, కోళ్ల చంద్రరావు, బొక్కా భవానీ ప్రసాద్, కొలుసు దుర్గా ప్రసాద్, మల్లిపూడి మహేష్, మోకా బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం చేసే విధంగా వారోత్సవాల్లో భాగంగా మాకు మొదటగా నిర్వహించే కార్యక్రమం మా చేబ్రోలు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో పెదమామిడిపల్లిలో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభిస్తాం. తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తాం. ఇప్పటికీ ఈ గత 15 సంవత్సరాల పైగా పెదమామిడిపల్లి గ్రామంలో ఎవరో లేనటువంటి సమయం నుండి కూడా చేబ్రోలు కృష్ణమోహన్, మన పరువు జాని చనిపోయే లోకలు ఉన్నాడో తను ఒక మాట మీద ఉండి అందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదర్ తెరీసా విగ్రహం కూడా ఇదే గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చేబ్రోలు కృష్ణమోహన్, ఈ పెదమామిడిపల్లి బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మా పెదమామిడిపల్లి గ్రామంలో 2007 నుంచి ప్రారంభించుకుని ఈనాటి వరకు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఊళ్ళో ఎవరికైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకోవటానికి, అగ్నిమాపనలుగా ఇల్లు అంటిపోయిన వాళ్ళకి, ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళకి మేము ఎంతో కొంత సహాయం చేసుకుంటూ పెడుతున్నాం. ఈ యొక్క స్ఫూర్తినిచ్చినటువంటి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే మాకు ఎన్ని కార్యక్రమాలు చేసినా నేనున్నానంటూ మాకు వెన్నుదండుగా ఉండేటువంటి మా రామలింగం గారు మమ్మల్ని ఎదరికి తీసుకెళ్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పి అన్నయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. వీళ్ళందరూ తెలిసిన మన సోదరి అనేకదంతం భక్తానాం
దాసిరెడ్డి సత్యకృష్ణ అండి. శివదేవ. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్. కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం తీరదనంటారు. అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రామారావు గారు ఈ యొక్క శివదేవుని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని ఈ శివదేవుని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. నేను చూసా శివదేవుని చిక్కాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి, అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ విలేజ్ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్బుక్స్, స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా మరి వేళ ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది. ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆలోచన. మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బరెల్ గ్రౌండ్, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటిక ద్వారానే పూర్తవుతుంది. అంచేత అటువంటి బరెల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చాలా అభినందనీయం. మరి ఈరోజు మరొక ముఖ్య అతిథి ఈవేళ బాపరాజు గారు, ఆయన కూడా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషం, ఆనందం. పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలి అనేది బాపరాజు గారే మాకు ఒక స్ఫూర్తి. హిందువులంటే హింసావాదులు కాదు, హింసిస్తే విధ్వంసమే సృష్టిస్తాం అనే నినాదంతో పాలకొల్లు ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ గాంధీ బొమ్మల సెంటర్ నుంచి పురవీధుల గుండా కాగడాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు గాది వెంకన్న, తోట రాంబాబు, సీరం ఆనందకృష్ణ, కృష్ణ వర్మ, ధనాల సూర్యప్రకాష్ మరియు ధర్మ పరిరక్షణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. రక్షించాలి, రక్షించాలి బంగ్లాదేశ్ హిందువులని, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులని, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులని, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులని. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి, బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువులను రక్షించాలి, బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువులను. హిందువుల ఐక్యత, జై శ్రీరామ్, శివాజీ మహారాజ్ కి జై శ్రీరామ్. హిందువుల్ని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై.
రామ వస్తున్నారా? ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒకప్పటి అఖండ భారత్ లో ఒక భాగంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ విడిపోవడం, పాకిస్తాన్ మళ్ళీ మరి బంగ్లాదేశ్ గా విడిపోవడం, ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ గా 2 ముక్కలుగా విడిపోయి ముస్లిం మెజారిటీ ప్రజలతోటి అక్కడ జీవనం కొనసాగుతూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ భారతదేశంలో చక్కటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ అనేక కోట్ల మంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజాస్వామ్యంతో కూడినటువంటి జీవితాన్ని నిర్వహిస్తున్నటువంటి గడుపుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్లు అరాచకాల్లో అనేక మంది మరి హిందువుల్ని అక్కడ అనేకమైనటువంటి కష్టాలకి గురి చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అది మనందరం కూడా ఖండించవలసిన విషయం. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారికి మనం ఇక్కడ కల్పిస్తున్నటువంటి రక్షణ కానీ మనం ఇక్కడ కల్పిస్తున్నటువంటి సదుపాయాలు కానీ మరి ఏ ఇతర ముస్లిం రాజ్యంలోనూ కూడా హిందువులకి అక్కడ కల్పించడం అనేటువంటిది జరగట్లేదు. మరి అటువంటి చొరవ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడా తీసుకోవాలని, బంగ్లాదేశ్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి ముస్లిం అరాచక దాడులు ఏవైతే హిందువులపై జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా ప్రపంచం అంతా ముక్తకంఠంతో ఖండించి హిందువులకు రక్షణ కల్పించాలని హిందూ ఐక్య జాగరణ సమితి తరఫున పాలకొల్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షణ సమితి తరఫున కోరుకుంటున్నాం. హిందువులంతా కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సుఖజీవనం కొనసాగించాలని, సౌభాతత్వంతో వాళ్ళు జీవించాలని కోరుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి అన్ని వర్గాలు అన్ని మతాలు ప్రపంచవ్యాప్తంగా చేతోటి కల్పించాలని భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి మరి సహాయ సహకారాలు అందించి వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేలాగా మరి వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. గత కొద్ది రోజుల నుంచి భారతదేశంలో ఒకప్పుడు ఒక భాగమైనటువంటి బంగ్లాదేశ్ కాశ్మీర్ ఆ రోజు 3 విధాలుగా ఇడిపోయినటువంటి బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఒక భాగం. అక్కడ కొంతమంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనార్టీలుగా పిలువబడతారు. హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధిజం అందరూ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మైనార్టీలని మొన్న ఒక యాజిటేషన్ ఎంప్లాయ్మెంట్ కోసం యాజిటేషన్ స్టార్ట్ చేసి అది తిరిగి ఒక మైనార్టీలో ఉన్నటువంటి హిందువులు తరిమి కొట్టుతున్నటువంటి ప్రోగ్రామ్ కింద తయారు చేయడం జరిగింది. అక్కడ హిందూ అనేవారు కనిపించిన వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా హింసిస్తున్నారు. మీరు గతంలో మీడియాలో అందరూ చూసుంటారు. ఇంట్లో నుంచి ఆడవాళ్ళు చిన్నపిల్లలన్నీ చూడకుండా అక్కడ మిలిటరీ సిబ్బంది కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారిని ఆడ మహిళలు కాకుండా ఈ మగవాళ్ళే ఆ మిలిటరీ వాళ్ళ జుట్టులు ఈడ్చుకుని ఆ బట్టలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొట్టి హింసిస్తున్నారు. అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. ఇవాళ మన దేశాన్ని మనం కనుక కాపాడుకోనట్లయితే మన పరిస్థితి కూడా మరో బంగ్లాదేశ్ అవుతుంది. ఈ రోజు మనందరం భారత ప్రజలు చూస్తున్నాం. ప్రపంచ శాంతి కోరుకునే ఏకైక దేశం భారతదేశం పక్కన ఉన్న పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో అత్యంత హేయంగా హిందువులపై మరియు మైనారిటీలపై జరుగుతున్న దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది. ఈ సందర్భంగా మేము పాలకొల్లు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వర్షాకాలం వృద్ధులకు అవసరమైన గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని పెన్షన్స్ భవనం నందు ఏర్పాటు చేసి వృద్ధులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగ నరసింహరావు, ఎర్రంశెట్టి వెంకటరత్నం సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. పాలకొల్లులో విశ్రాంతి భవనం ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి, పేదవాళ్ళు, బాగా ముసలి వాళ్ళకి మా సంస్థ తరఫున, మా రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ తరఫున మరి అందరికీ గొడుగులు ఇవ్వడం జరిగింది. ఇది ఆ కార్యక్రమానికి చాలా బాగా వచ్చారు. అందరూ సంతృప్తిగా తీసుకుని ఎంతో ఆనందంగా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అంతకన్నా ఈ దీంట్లో ప్రధానంగా
మా అధ్యక్షులు వంగ నరసింహారావు గారు, తర్వాత సత్యనారాయణ గారు, సెక్రటరీ గారు, అలాగే కోశాధికారి కొండరావు గారు, అలాగే ఇంకా పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అనేది 1.5 year క్రితం పాలకొల్లో ఫార్మ్ అయింది. అనేక యాక్టివిటీస్ చేసాం. దీనిలో ఈ పట్టు కొంతమందికి అంతకుముందు దుప్పట్లు చీరలు పంచిపెట్టాం. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, బయట తిరగలేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ వర్షాకాలం అవడంతో గొడుగులు పంచి పెడతామనేటువంటి ఉద్దేశంలో డిస్ట్రిబ్యూట్ చేసాం. దీనిలో ప్రస్తుతం కొన్ని వార్డ్స్ మాత్రం పరిమితి చేసాం. దీనిలో 11, 20, 21, 29, 30 వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి కొంతమంది కార్యకర్తలు ఐడెంటిఫై చేసి వాళ్ళకి టోకెన్ ఇచ్చి రమ్మన్నాం. ఆ ప్రకారం ఇచ్చాం. నెక్స్ట్ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా మా రవికి కానీ, సత్యానికి కానీ, లేకపోతే ఇంకా అనేక మంది ఈ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ అన్నా క్యాంటీన్ 1337వ రోజు కిలారు శ్యాంప్రసాద్ మనవరాలు కిలారు కియారా స్వగ్రామము పెనుమలూరు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారా ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. మీరు ముందే చెప్పండి. అలాగైతే సాంబార్ మళ్ళీ రండి అండి. తొందరలో వచ్చిందిలే షెడ్. రాలేదా వస్తుంది. నుంచి